నిరుపేదలైతే చాలు, కులం మతం పార్టీతో సంబంధం లేకుండా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కొత్త ఇళ్లతో పాటు గతంలో అసంపూర్తిగా మిగిలిన గృహ నిర్మాణాలకు నిధులు అందించాలని మంత్రివర్గం నిర్ణయించిందని వెల్లడించారు. సిద్దిపేట జిల్లా ములుగులో కార్మిక శాఖ మంత్రి వివేక్ తో కలిసి ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత లబ్దిదారులకు పట్టాలు అందించారు. రాష్ట్రంలోని 32,000 పూరి గుడిసెల కుటుంబాలకు రెండో విడతలో తొలి ప్రాధాన్యం ఇస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. 4.5 లక్షల ఇళ్లు మొదటి విడత ఇచ్చాం. ఇప్పటికే 1,30,000 ఇళ్లు గోప్రవేశాలు చేసుకున్నాం. నీది ఏ కులమని అడగల, నువ్వు చివరికి ఏ పార్టీకి ఓటేస్తావని కూడా అడగల. నిరుపేదలకి ఇళ్లిచ్చి ప్రతి సోమవారం నాడు వారి ఖాతాలోకి 1 రూపాయి కూడా లంచం లేకుండా హైదరాబాద్ లో బటన్ నొక్కితే నా పేదంటి ఆడబిడ్డ ఖాతాలో ఆ డబ్బు జమ చేశాం. ఒక్కసారి ఇచ్చి అయిపోయింది, మన దగ్గర డబ్బు లేదని ఒట్టి చేతులు చూపించలే. 2.5 లక్షల ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత ఇచ్చాం. 1,500 కొత్తళ్లకి ప్రతి నియోజకవర్గానికి మొదటి విడత 500 అసంపూర్తిగా ఉన్న ఇళ్లకు కూడా ఈ డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం రెండో విడతలో.